హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ వీడియోలో మనం మేల్ ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫర్టిలిటీ అనగానే మనం ఎక్కువగా ఫీమేల్స్ని ఫోకస్ చేస్తూ ఉంటాము. కానీ ఒక ప్రెగ్నెన్సీ రావాలి అంటే మేల్ సైడ్ నుంచి కూడా అన్ని పారామీటర్స్ కరెక్ట్గా ఉండాలని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ మేల్ ఫర్టిలిటీ గురించి ఎలా తెలుసుకోవాలి, ఎలాంటి పారామీటర్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. మేల్ ఫర్టిలిటీ గురించి ఎలాంటి ఫిజికల్ అసెస్మెంట్ ద్వారా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే, మొట్టమొదటిసారిగా ఒక కపుల్స్ వచ్చినప్పుడు మేల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ అసెస్ చేసేది వాళ్ళకి స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది అనేది. ఐదర్ అజోస్పర్మియాలో ఉన్నారా, నార్మల్ స్పర్మ్ కౌంట్ ఉందా అనేది మనం టాలీ చేసుకుంటాం అనమాట. స్పర్మ్ కౌంట్ తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది టాలీ చేసుకుంటాము. అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా స్పర్మ్ కౌంట్ డిక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ బేసికల్గా మనం త్రూ హిస్టరీ కలెక్షన్స్ ద్వారా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉందా అనేది ఐడెంటిఫై చేస్తాము. థర్డ్ థింగ్ వచ్చేసి హైడ్రోసిల్స్ కావచ్చు, లేదంటే టెస్టిస్లో ప్రాబ్లం ఉన్నా కూడా ఆ చుట్టూరు వాటర్ ఫార్మేషన్ లేదా బ్లడ్ ఫార్మేషన్ లేదా లైక్ ఫార్మేషన్ అయిపోయి లైక్ వ్యారకోసీల్ని చూసినట్టయితే వ్యారకోసీల్లో కూడా ఆ టెస్టిస్ చుట్టూ బ్లడ్ ప్రొడక్షన్ అనేది, బ్లడ్ క్లాటింగ్ అనేది అట్లాగే ఉండిపోయి హీట్ను ప్రొడ్యూస్ చేసేసి స్పర్మ్ కౌంట్ని రిడక్ట్ చేసే గుణం దాంట్లో ఉంటుంది. కాబట్టి త్రూ ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా లేదంటే స్కాన్ ద్వారా కూడా ఈ యొక్క వ్యారకోసీల్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఈ 3 పారామీటర్స్ని మనం మైండ్లో పెట్టుకొని ఈ 3 పారామీటర్స్ని ట్రాక్ చేసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఐడెంటిఫై చేసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ అనేది లైక్ ఇంజెక్షన్స్ ద్వారానో మెడికేషన్స్ ద్వారానో అది క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ తర్వాత న్యాచురల్గా ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ని తీసుకుంటే న్యాచురల్గా కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది చాలామంది క్వశ్చనే. సో ఈ న్యాచురల్గా ఫుడ్ ద్వారా కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయటం వలన, ఫుడ్లో చేంజెస్ చేయటం వలన, లేదంటే బాడీకి వర్కౌట్ ఇవ్వటం వలన కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వటం గ్రాడ్యువల్గా మనం చూస్తూ ఉంటాము. సో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనేది అంటే ఎస్పెషల్లీ విటమిన్ సప్లిమెంట్స్ అనమాట. ఆ విటమిన్ సప్లిమెంట్స్లో కూడా విటమిన్ ఈ అండ్ విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్ కౌంట్కి. సో ఈ ఫుడ్స్ దేంట్లో ఎక్కువగా ఉంటాయి, సి విటమిన్ చూసినట్లయితే ఎక్కువగా సిట్రస్ ఫుడ్స్లో సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మోసాంబీ కావచ్చు, లైక్ లెమన్, ఆరెంజెస్, నారెంజెస్ ఇలాంటి అన్నిటికి కూడా ఎక్కువగా సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బనానాలో కూడా ఈ టెస్టోస్టిరాన్స్ హార్మోన్స్ ఎక్కువగా ఉండటం వలన ప్రొడక్షన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. పొటాషియం ఉంటుంది, అందులో మినరల్స్ సప్లిమెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ చక్కగా ఉంటాయి. కాబట్టి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆల్వేస్ ప్రిఫరబుల్. అందులో కూడా ఫ్రెష్ ఫ్రూట్స్లో చూసుకున్నట్లయితే పోమోగ్రానైట్ కావచ్చు, యాపిల్ కావచ్చు, బనానా కావచ్చు, ఇలాంటి ఫుడ్స్ తీసుకోవటం వలన ప్రొడక్షన్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఫుడ్స్లో కూడా మీరు ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ కావచ్చు, చైనీస్ ఫుడ్స్ కావచ్చు, స్ట్రీట్ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకొని, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ని కూడా అవాయిడ్ చేసుకొని మీ డైట్ పట్ల కాస్త కాన్సన్ట్రేట్ తీసుకున్నట్లయితే, అంటే ఎక్కువగా వెజిటబుల్స్ అంటే వెజిటేరియన్ ఫుడ్స్ని తీసుకోమని చెప్పి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే నాన్ వెజ్ని ఎందుకు అవాయిడ్ చేసుకోవాలా అని అనుకుంటున్నామంటే, సో ఇప్పుడు హెన్స్లో కానీ కొన్ని స్టెరాయిడ్స్ ఇచ్చి ఆ యొక్క బ్రీడ్ని అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ స్టెరాయిడ్స్ మనం తీసుకోవటం వలన అది బాడీలో ఉండే హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేసి ఆ యొక్క స్పర్మ్ కౌంట్ని డిక్రీజ్ చేస్తుంది. కాబట్టి సో ఈ నాన్ వెజ్ ఐటమ్స్ని అవాయిడ్ చేయమని చెప్తున్నా. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్గానిక్ ఫుడ్స్ మీకు నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా దొరుకుతుందంటే ప్రిఫరబుల్లీ వీఆర్ యాక్సెప్టెడ్. సో ఆర్గానిక్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోండి. అంటే న్యాచురల్గా ఎలాంటి మందులు, ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా, ఎలాంటి స్టెరాయిడ్స్ లేకుండా అలాంటి ఫుడ్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీ బాడీ యొక్క ఎక్సర్సైజ్ వర్కౌట్ అనేది చేయాలి. మినిమం 1 అవర్ అయినా కూడా వర్కౌట్ చేసి బాడీలో మంచి ఉత్తేజాన్ని పొందాలన్నమాట. మీకు ఇంకా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అలవాటు ఉంటే అవాయిడ్ చేసుకోవాలి. దీంతోపాటు ఎక్కువగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేసుకుని దానికి తగిన మెడిసిన్స్ అనేది యూజ్ చేసి
మీరు అనుకున్న టైంకి మీ యొక్క వైఫ్ ప్రెగ్నెన్సీ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయన్నమాట. మరి ఇదండి వీడియో. ఈరోజు మేల్ ఇన్ఫర్టిలిటీ న్యాచురల్గా మేల్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే విషయం గురించి చూసాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ 4 ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.